నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేటప్పటికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రోజా గారు కనపడట్లేదంట. ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమన్నా తెలుసా? అంటే అందరూ అలాగే అంటున్నారు. ఆవిడ కనబడటం లేదు, ఎక్కడికి వెళ్ళారో తెలీదు. కొంతమంది చెన్నై, కొంతమంది దుబాయ్, కొంతమంది అమెరికా ఇలాగ అంటున్నారు. అయితే అంతకుముందు స్పందించినట్టుగా రోజా చాలా వేగవంతంగా దాన్ని ఏమంటారంటే హఠాత్తుగా వచ్చేసి కామెంట్లు, తర్వాత తిట్లు, పురాణాలు అవన్నీ లేకుండా నోరు మూతపడింది. ఈ మధ్య ఎక్కడో గుళ్ళు గోపురాలు తిరుగుతుంది ఆవిడ. గుళ్ళో వాళ్ళ అబ్బాయి తను వాళ్ళ ఆయన తిరగడం కనిపించింది. అంటే మనశ్శాంతి కోసమో దేనికోసమో తెలీదు. అయితే నిజానికి ఇప్పుడు రోజే కనిపించినట్టయితే అరెస్ట్ అవుతుంది. సమాధానం చెప్పలేదు కదా. ఇప్పుడు నువ్వు అఫిడవిట్లో 2019లో నువ్వేమి రాసావు, ఇప్పుడు నీ ప్రాపర్టీ ఎంత? అంటే బయట పెద్ద పెద్ద వార్తలు వస్తుంది. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఆస్తులు ఆమె జమ చేసింది. అదే వాట్ ఐ వాంట్ టు సే ఇస్ దట్. అదే ఏంటంటే నీ ప్రాపర్టీ ఇలా కనిపిస్తున్న 10 కార్లు ఉన్నాయి కదా. నువ్వేం సీఎం కాదు కదా నీ ఇంటి ముందు కార్లు ఉండడానికి. పోనీ లేదా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ నువ్వు పెద్ద స్టార్ హీరోయిన్ కాదు కదా, నయనతార లాగా వీళ్ళలాగా 10 కార్లు వెయిట్ చేయడం. ఇక్కడ వెళ్ళాలి ఏమిటి, ఇక్కడ మణికొండలో ఇల్లు ఏంటి, అక్కడ నగర్లో ఇల్లు ఏంటి, చెన్నైలో ఇవన్నీ వస్తాయి కదా, మాటలు వస్తాయి కదా. మరి నీకు అంత బ్రెయిన్ కూడా లేదు, దీనికి లెక్క చెప్పగలిగే బ్రెయిన్ లేదు. ఇక్కడ జరిగిన తప్పు ఏంటంటే వాళ్ళ అపజయాన్ని కల్లో కూడా ఊహించలేదు. వాళ్ళ అపజయాన్ని ఒక 15 సంవత్సరాలు ఈజీగా నెట్టుకొచ్చేస్తాం, ఈలోగా సర్దుకుందాం అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వారు పడిపోయారు అన్నమాట. ఆ రోజు లెక్కింపు రోజున కూడా సంబరాలు చేసుకుందామని ప్రిపేర్ అయ్యారు. అంతగా ప్రిపేర్ అయిన వాళ్ళు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. పోనీ ఇది 100 సీట్లు వస్తాయేమో, లేకపోతే ఈజీగా 90 సీట్లు వస్తాయి. అంటే ఎక్కడ 150, ఎక్కడ పోనీ 150లోంచి ఒక 60 తీసినా 90 సీట్స్ వస్తాయి కదా, మ్యాజిక్ ఫిగర్ దాటిపోద్ది కదా. అలాంటి ధైర్యంతోనే వాళ్ళు ఉన్నారు. కానీ అది తారుమారు అయిపోయింది. కనబడకుండా అంధకారంలోకి వెళ్ళిపోయింది. ఆ జనాలకు కూడా అందుబాటులో లేదంట. నిజమేనది? అంటే సమాధానాలు చెప్పాలి కదా. ఆవిడ మాటలు చిన్న మాటలు మాట్లాడలేదు. మా జగన్మోహన్ రెడ్డి తాలూకు చిటికెన వేడి మీద ఉన్న వెంట్రుక కూడా పేకలేమన్నది. తర్వాత 3 పెళ్ళిళ్ళు, ఇంకా రకరకాల చంద్రబాబు నాయుడు గారి తాలూకు సతీమణి భువనేశ్వరి అన్నప్పుడు ఏమి మమ్మల్ని అన్నప్పుడు లేదా నువ్వు ఏదో అంటే ఆ మాటలు అనకూడదు. అలాంటి మాటలతో విసిగించింది అన్నమాట. చంద్రబాబు నాయుడు ఆవిడికి రాజకీయ భిక్ష పెట్టినట్టయితే తల్లి పాలు తాగి తల్లి రొమ్మ గుద్దే రకం ఆవిడ. అందువల్ల వీటన్నిటికీ సమాధానం చెప్పుకోవాలి. ఎంతంత ఒక పక్క పవన్ కళ్యాణ్ నిలమని చెప్పండి, ఒక పక్క నేను వెళ్తాను. ఒక అరగంట ఆగిన తర్వాత మీరు చూడండి ఎవరికి ఎక్కువ మంది జనం వచ్చారు. ఇవన్నీ మనం విన్న మాటలే కదా. ఏ ఒక్క ప్రశ్నకి తన సమాధానం ఉండదు. తర్వాత వాళ్ళు నియంతృత్వ ధోరణి మాట. వాళ్ళు నగిరివాసులు ఏమంటారంటే అక్కడ ఉండే మంత్రి ఒకరు కాదండి, వాళ్ళ ఆయన ఒక మంత్రి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు 2 మంత్రులు, మొత్తం 4 మంత్రులు 4 మండలాల్లో చూస్తున్నారు. వాళ్ళు ఇసుక, రాయి, మట్టి, తర్వాత భూ కబ్జాతో పాటు గంజాయి దందా కూడా వాటా ఉంది, లిక్కర్లో కూడా వాటా ఉందని స్పష్టంగా ఉంది. వీటన్నిటి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ఆర్డర్స్ పాస్ చేశారు కదా. అవినీతి చేసే వాళ్ళని ఎవరిని కూడా, ఈవెన్ మమ్మల్ని కానీ కళ్యాణ్ గారు కానీ, కళ్యాణ్ బాబు ముందు చెప్పాడు, ఎవరిని కూడా విస్మరించవద్దు, ఖచ్చితంగా మీరు వెళ్ళండి, డాక్యుమెంటరీ విట్నెస్తో వెళ్ళి ఒకసారి చూడండి, ఈడీని పంపించండి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నారు అందరూను. అంటే నాట్ ఓన్లీ రోజా, ఎవరు ఏ నేరం చేసినప్పుడు కూడా శిక్ష పడవలసిందే. ఆ శిక్షలు లేకపోతే శిక్షలు పెరిగిపోతుంటాయి అన్నమాట. అంటే నేరాలు పెరిగిపోతుంటాయి. అందువల్ల ఆ మాటతో ప్రతి ఒక్కరు కూడా దాక్కున్నారు. ఇక్కడ కొడాలి నాని ఆవిడకి అంతేవాసి సహాధ్యాయ మాట. అంటే ఇద్దరు కూడా ఒక విధంగా చెప్పాలంటే మనం ఫ్రంట్ రోలో ఉంటారు కదా, ఎవరు వాళ్ళు భటులు, వాళ్ళు నమ్మిన భటులు మాట. వాళ్ళే రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాడు.
కొడాలి అని. అంటే ఇంకోటి సార్, రోజా గారు రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలోకి వెళ్తున్నారంట. సో దీంట్లో ఎంత మేరకు నిజమంటారా? ఎవరు చేర్చుకోరు కదండి, ఆవిడ వెళ్తుంది, వెళ్తుంది బీజేపీలోకి ఎందుకు వెళ్తుంది? ఆవిడ మీద కేసులు ఏమైనా వాళ్ళు వెళ్ళని ప్రయత్నిస్తున్నారు కదండి, అందరూ ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు రోజా ప్రయత్నిస్తుంది, విడుదల రజనీ ప్రయత్నిస్తుంది, అందరూ ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకోవడం కావాలి కదా. ఎవరైనా వాళ్ళు తీసుకుంటే ఇప్పుడు ఎంపీ అయితే తీసుకునేవాళ్ళు, ఓడిపోయిన ఎమ్మెల్యే ఏం తీసుకుంటారు? వాళ్ళకి ఏ విధంగా ఉపయోగం? అంతే కదా. అందువల్ల బీజేపీలో వీళ్ళు వెళ్తామన్నా వాళ్ళు చేర్చుకోరు, అది పెద్ద ప్రాబ్లం. అంటే ఒక బీజేపీ లేకపోతే జనసేన టీడీపీలో కూడా వాళ్ళకి ఎంట్రన్స్ లేదంటారా? ఎక్కడా లేదండి, జనసేనలోకి అసలు ఉండదు. మా జగనన్న తాలూకు చిటికిన వేలు గోలు మీద వెంట్రుకు కూడా పీకలేవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అనేక విధాలుగా నువ్వు టార్చర్ పెట్టావు. ఎవరు ఇప్పుడు తప్పులు చేయొచ్చండి, తప్పులు చేస్తే సరిదిద్దాం, ఒక నేరం చేయొచ్చు, శిక్షిద్దాం, కానీ పాపాలు చేసుకుంది ఆవిడ. పాపాలకి ఇప్పుడు క్రిస్టియన్ బైబిల్లో ఒకటి ఉంటుంది సూక్తి, పాపము వలన వచ్చు జీతము మరణము అంటారు క్రిస్టియన్ బైబిల్లో. అలాగే మీ అధినాయకుడు కూడా క్రిస్టియన్ కనుక అది తెలుస్తుంది. నువ్వు పాపాలు ఆయన కూడా పాపం చేసుకున్నాడు అనుభవించాడు, నువ్వు కూడా స్వామి పేరు చెప్పి ఎన్నో పాపాలు చేశావు. ఆ టికెట్లు సంవత్సరానికి ఎన్ని ఉంటాయి, ఎన్నిసార్లు వెళ్ళావు, ఎంతమందిని తీసుకెళ్ళావు, వీటికి సమాధానం చెప్పమంటారు. ఆల్రెడీ ఆవిడకి సాక్ష్యం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే, ఇంకొకటి సార్, అంటే రాబోయే రోజుల్లో జగన్ వెంట తిరిగిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కనుమరుగైపోతారా? ఇప్పుడు లేరు కదండి. ఇప్పుడు జంతర్ మంతర్ మాయాజాలం కాదు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎవరున్నారు? ఇప్పుడు కొడాలి నాని ఉన్నాడా, విడుదల రజని ఉందా, రోజా ఉందా, పేరు నాని ఉన్నాడా, వరబనేని వంశీ ఉన్నాడా, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడా? ఉంటే ఫోర్గ్రౌండ్ ఎందుకు లేరు? ఒక విజయసాయి రెడ్డి ఉన్నాడు, ఈవెన్ సదలు కూడా లేడు అక్కడ. అంటే ఒక తమాషా మైండ్ గేమ్ ఆడాడు, ఆ మైండ్ గేము రివర్స్ అయింది. మైండ్ గేమ్ ఏంటంటే నా వెనక కాంగ్రెస్ పార్టీలో ఇంతమంది పెద్ద నాయకులు ఉన్నారనేటువంటి మైండ్ గేమ్ ఆడాడు. అసలు ఓడిపోయింది ఎప్పుడు, తెలుగుదేశం వాళ్ళు అడుగుపెట్టింది ఎప్పుడు? ఈ 45 రోజుల్లో 36 హత్యలు అంటే ఒక పేరు చెప్పావు జాతీయ మీడియాకి, మిగతా 35 మంది పేర్లు ఎందుకు చెప్పలేకపోయావు? దాడులు ఎన్ని జరిగాయో చెప్తున్నావు, చెప్పు. నువ్వు కేసు పెట్టు, మీ సాల్వ్ చేస్తాం, లేదా మీ కేసు పెడతాం, సాల్వ్ చేస్తాం. నన్ను ఛాలెంజ్ విసిరారు కదా, నువ్వు పేరు చెప్పు, కేసు పెట్టు. లేదా మా టీడీపీ వాళ్ళే దాడులు చేస్తున్నారు, మారణకాండ సృష్టిస్తున్నారు, విధ్వంసం, దీన్ని రాష్ట్రపతి పరిపాలన తప్ప ఇంకెవరు నివారించలేరని చెప్పావు కదా. అంటే నువ్వు మా పోట్లాడుతుంది, ఎవరితో పోట్లాడుతున్నావు? నీ తాలూకు మట్టి బుర్రకి నువ్వు పోట్లాడుతుంది ఎవరు? మన జనసేన పార్టీ తెలుగుదేశంతో అనుకుంటున్నాడు. మరి కూటమిలో బీజేపీ కూడా ఉంటుంది కదా, ఈ మారణకాండకి బీజేపీ కూడా కారణం అవుతుంది కదా. మరి ఆలోచించలేవి. దాంతో మోదీ మనం ముందే చెప్పుకున్నారండి, ఈయనకి అపాయింట్మెంట్ ఎవరని చెప్పాం, అలాగే జరిగింది. మోదీ ఎందుకు ఇస్తారు అపాయింట్మెంటు? కూటమిని తిడుతున్నప్పుడు. అయినా అన్నీ అబద్ధాలే చెప్పినప్పుడు వాళ్ళు ఎందుకు తీసుకుంటారండి సీరియస్గా? తీసుకోరు. నిజంగా నువ్వు చెప్పిన దాంట్లో ఒకటైనా నిజం ఉన్నట్టయితే వాడు వెంటనే సీరియస్గా యాక్షన్ తీసుకునేవాళ్ళు, లేదా అపాయింట్మెంట్ ఇచ్చి వివరాలు మాకు చెప్పండి మేము చూస్తామనేవాళ్ళు. ఈయన మాట క్రెడిబిలిటీ లేదు, అదొకటి బూమరాంగ్ అయిపోయింది. తర్వాత అక్కడ ఖర్గే వీళ్ళిద్దరిని తిట్టారు, అఖిలేష్ యాదవ్ ఇంకెవరు వచ్చారు కాంగ్రెస్ లీడర్స్ని, వాళ్ళు బాగా తిట్టారు మాట. ఏం మీకు బుర్ర ఉందా లేదా? వాళ్ళు మనకి విరోధం కదా. మరి అయితే వైఎస్ఆర్సీపీతో మీరు ఎందుకు చేతులు కలుపుతారంటే, లేదండి మేము మామూలుగా వెళ్ళాము, మద్దతుని కోరాము,